ఉత్తరాంధ్రలో వైసీపీ బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రాజీనామా లేఖను ఆయన పంపించారు. వీరభద్రరావుతో పాటుగా ఆయన కుమారులు దాడి రత్నాకర్, జయవీర్ కూడా వైకాపాకు రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపించారు. 2013లో దాడి వీరభద్రరావు తెదేపాకు రాజీనామా చేశారు. 2019 ఎన్నికల ముందు ఆయన వైకాపాలో చేరారు. అనకాపల్లి టికెట్ను ఆశించి వైకాపాలో చేరినప్పటికీ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ప్రస్తుతం వైకాపాకు రాజీనామా చేశారు. ఈసారి ఎన్నికల్లో దాడి రత్నాకర్ ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. మరోవైపు మలసాల భారత్కు టికెట్ కేటాయిస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరగడంతో దాడి కుటుంబం వైసీపీకి రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకుంది. తమ మాతృ సంస్థ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని దాడి రత్నాకర్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. జమీమా, సీనియర్ నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఈ రోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఇతను 2019లో చాలా యాక్టివ్ గా కూడా పనిచేశారు. ముఖ్యంగా మంత్రి అమర్నాథ్ అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్న సందర్భంలో ఆయన పూర్తి స్థాయిలో కూడా తన సహాయ సహకారాలు అందించడం కాక అతని విజయంలో కీలక భూమికి కూడా పోషించారు. అప్పటి నుంచి పార్టీలో తనకి సముచిత స్థానం దక్కుతుంది, తన కుమారులకు కూడా సముచిత స్థానం దక్కుతుంది అని భావించారు. కానీ అటువంటిది ఏమీ లేకపోవడంతో కూడా ఆయన ఆందోళన చెందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతకాలం నుంచి కూడా అతను పార్టీ కార్యక్రమాలకి, వైసీపీ పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉన్న పరిస్థితి. అయితే తన కుమారుడికి ఈసారి తప్పకుండా కూడా అనకాపల్లి నుంచి సీటు వస్తుందని ఆశించారు. అయినప్పటికీ కూడా అతన్ని ప్రాబబుల్స్ లో కూడా తీసుకోకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం తన వర్గంతో ఆయన మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్ నిర్వహించి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వాళ్ళందరి భావాలను కూడా ఆయన అనుగుణంగానే ఈ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు కూడా తెలిపారు. మరోవైపు అనకాపల్లికి సంబంధించి భరత్ ఎప్పుడైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమిస్తున్నారు అని తెలిసిందో వెంటనే కూడా ఆయన పార్టీ శ్రేణులతో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన ఎలక్ట్ అయిన పరిస్థితి కనపడింది. వెంటనే ఆయన పార్టీకి రాజీనామా చేసినట్టు ఏకవాక్యంతోనే ఒక పక్కన సజ్జల రామకృష్ణారెడ్డికి ఆయన మెసేజ్ కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేయటం అనేది జరిగింది. ఆయన వర్గం కలిసి రేపు ఇక్కడ టీడీపీ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు కలిసి చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతారు. గతంలోనే రవికృష్ణ. ఈరోజు నాన్నగారు దాడి వీరభద్ర గారు, అలాగే నేను, అన్నయ్య దాడి జయవీర్ గారు, అలాగే మా కుటుంబ సభ్యులు, అలాగే మా అనుచర వర్గం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇందాకట 3 గంటలకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాజీనామా లేఖని పంపించడం, అలాగే సమాచారం కొరకు సాయిరెడ్డి గారికి, అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలియపరచడం జరిగింది. మరి వైఎస్ఆర్ పార్టీని వీడి